ఈరోజు అదే పాఠాన్ని మీకు నేను తెలియజేస్తాను. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. అయితే ఈ భూమి మీద ఉన్న మనిషి, ఏ మనిషి అయినా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనిషి ఈ భూమి మీద ఎన్నిటినో తెలుసుకుంటున్నాడు, ఎన్నిటినో ఆలోచన చేస్తున్నాడు. కానీ మనిషికి జీవితాన్ని ఇచ్చిన, మనిషిని నడిపిస్తున్న దేవుని మాత్రం మనిషి మర్చిపోయాడు. ఈ భూమి మీద మానవుడికి చాలామంది దేవుళ్ళు ఉన్నారన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటారు. అందును బట్టే ఈరోజు మనం ఇంతమంది దేవుళ్ళలో దేవుడు ఎవరు అని మనకు తెలియాలి. కాబట్టి నిజమైన దేవుడు ఎవరనే పాఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ భూమి మీద ఉన్న మానవులకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు ఏమిటో మనము ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కాపురముల వద్దెలను దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు. అదండి, దోపిడీ గాండుల కాపురం వర్ధిల్లను. వారు ఏమనుకుంటారంటే వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు అని భక్తుడు రాశాడు. దేవుడని ఎవరిని అనుకుంటున్నారు? వారి బలమే వారి దేవుడని అనుకుంటున్నారు. అలాగే మరొక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వీళ్ళకి ఎవరి దేవుడు? వారి కడుపే వారికి దేవుడు. మనము వింటూ ఉంటాం, అన్నాన్ని ఏమంటారు? అన్నం తినేటప్పుడు ఏమంటారు? అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. నిజమేనా? నిజమా కాదా? మనకు తెలియాలి, నిజమా కాదని తెలియాలి. వారు తింటున్న ఆహారమే వారికి దేవుడని వారు అనుకుంటున్నారు. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడను ఇద్దరు యజమానులకు దాసునుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసునుగా ఉండనేరరు. దేవునికిని సిరికిని ఎన్ని కనబడుతున్నాయి? మనకి 2 కనబడుతున్నాయి. ఒకటి దేవుడు, ఇంకొకటి ధనము. సిరి అంటే ధనము. అంటే ధనానికి మీరు దాసులుగా ఉండనేరలేరు. ఉంటే ధనానికైనా దాసులుగా ఉండాలి, లేకపోతే దేవునికైనా దాసులుగా ఉండాలి. ఈ మాటను బట్టి ఇక్కడ మనకి మరొక దేవుడు కనబడుతున్నాడు. ఎవరు? ధనం. ఒకరేమో బలమే దేవుడు అనుకున్నారు, ఒకరేమో కడుపే దేవుడు అనుకున్నారు, ఒకరేమో ధనమే దేవుడు అనుకున్నారు. మరి దేవుడు ఎవరు? కీర్తన గ్రంథంలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుందరు. ఒకరేమో ఒకరేమనుకున్నారు?
తమ బలమే దేవుడు అనుకున్నారు, ఒకరేమో ధనము దేవుడు అనుకున్నారు, ఒకరేమో కడుపు దేవుడు అనుకున్నారు, ఒకరేమో దేవుడే లేడు అనుకున్నాడు. మరి ఇలాంటి ప్రజల మధ్యన మనం ఉన్నప్పుడు ఎవరి అభిప్రాయం రైటో ఎవరి అభిప్రాయం తప్పో మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపబడినగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిపించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపబడను. చివరి మాటలో ఏం చూసాం మనం? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునే బట్టే. దేవుణ్ణి ఏం చేయాలి? పరిశీలన చేసి నమ్ముకోవాలి. ఎవరో అభిప్రాయాన్ని బట్టి నమ్ముకోకూడదు, ఎవరో చెప్పారని నమ్ముకోకూడదు, భర్త నమ్ముకోండి అని నమ్ముకోకూడదు, భార్య నమ్ముకోండి అని నమ్ముకోకూడదు, తల్లిదండ్రులు నమ్ముకోండి అని పిల్లలు నమ్ముకోకూడదు, అన్నదమ్ములు నమ్ముకోండి అని అక్క చెల్లెలు నమ్ముకోకూడదు, అక్క చెల్లెలు నమ్ముకోండి అని అన్నదమ్ములు కూడా నమ్ముకోకూడదు. ఎలా నమ్ముకోవాలి? ఎలా నమ్ముకోవాలండి? యెహోవాయే ఆయన్ని పరిశీలించి ఆయన్ని నమ్ముకోవాలి. ఈరోజు భూమి మీద దేవుని పట్ల పరిశీలన లేదు. పరిశీలన ఉందా? పరిశీలన లేదు. ఒక పళ్ళు కొంటే పరిశీలన చేస్తాం, వస్త్రాలు కొంటే పరిశీలన చేస్తాం. ఎందుకని? నాణ్యమైనది కావాలని. మరి దేవుని విషయంలో అలాగ మనిషి ఆలోచన చేస్తున్నాడా? అలాగా మనిషి ఆలోచన చేయలేకపోవడం వల్లనే ఈరోజు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది భూమి మీద ఉన్నారు. మరి వారిలో నిజమైన దేవుడు ఎవరు అని తెలియజేయాలనే అందరి ఉద్దేశం, మన సంఘంలో ఉన్న అందరి ఉద్దేశం. అందుకే సంఘం నుండి దాసుగారితో పాటు దేవుని పని చేయాలని, దేవుని వాక్యాన్ని 10 మందికి నేర్పించాలని ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఉన్నారు. పురుషులేమి స్త్రీలేమి అందరూ ఉన్నారు. ఈరోజు దాసుగారితో పాటు నలుగురు నరసాపురం క్రీస్తు సంఘం నుంచి నలుగురు వ్యక్తులము వాక్యాన్ని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? అలాగా రేపు మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు తక్కువ మంది ఉన్నారు, దేవుని ఎరగని వారు ఎక్కువ మంది ఉన్నారు. 213 మందికి 213 మంది ఉంటే 213 మందికి ఒక వ్యక్తి చొప్పున చెప్పడానికి ఉన్నారట లోకంలో. యేసుప్రభుని నమ్ముకున్న వారు ఒకరైతే యేసుప్రభుని ఎరగని వారు 213 మంది. అంటే 213 మందికి ఎంతమంది ఉన్నారు? ఒక్కడు ఉన్నాడు. ఒక్కడు చెప్పగలడా? ఒక్కడు చెప్పలేడు కదా. మరి ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలియచేయాలంటే ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? అవుతుంది, కానీ లేట్ అవుతుంది. అందరూ నేర్చుకుంటే బాగుంటుంది కదా. అదే మా ఉద్దేశం. అందును బట్టి సహోదరులు మాకు ఆ మాట చెప్పినప్పుడు, సహోదరులకు మీ ఇష్టం, మీరు ఎప్పుడు వాక్యాన్ని చెప్పమంటే అప్పుడు మేము చెప్తాం అని మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మనము ఒక విషయాన్ని చూద్దాం. ముందుగా మన సంఘంగా ఉన్నాం కదా, అందుని విషయాన్ని బట్టి ఒక మాటను చూద్దాం. ఒక మాట ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఒకే మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. కొరింథీ సంఘం ఉంది. కొరింథీ సంఘానికి పౌలు గారు వెళ్ళారు. అంటే వాళ్ళకి లేఖ రాస్తూ ఏమంటున్నారంటే, సహోదరులారా అంటే మనము సహోదరులమా కాదా? మనము సహోదరులమే. సహోదరులారా మీరందరూ అంటే మనమందరమును, మీరందరూ అంటే మనమందరమును. చాలామంది దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అదిగో పాస్టర్ గారు మా మీదకే చెప్పారు, మా గురించే చెప్పారు, మా అమ్మని ఉద్దేశించి చెప్పారని అంటూ ఉంటారు. బైబిల్లో ఎవరి కోసం? మనిషి మార్పు చెందడం కోసమే, మనిషి యేసుక్రీస్తు వారిలాగా మారడం కోసమే బైబిల్ నీ గురించి చెప్పదు, నువ్వు అలా ఉన్నావు అని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరున్నా. సహోదరులారా మీరందరూ ఏకభావము ఒకే భావముతో సంఘంలో ఉన్నవారందరూ కూడా మాట్లాడాలి. సంఘంలో ఉన్నవారందరూ ఏం చేయాలి? ఒకే భావముతో మాట్లాడాలి. అలాగనే మీలో కక్షలు లేక, సంఘంలో ఏముండకూడదు? సంఘంలో కక్షలు ఉండకూడదు. ఒకే మనసు ఉండాలి, ఒకే తాత్పర్యం ఉండాలని పౌలు గారు ఏమో చెప్పుచున్నారు. 11వ వచనంలో నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు, చూడండి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, మీలో కలహాలు ఉన్నాయని నాకు ఒక ఇంటి ద్వారా నాకు తెలిసింది. ఎలా తెలిసింది? ఒక ఇంటి ద్వారా తెలిసింది. ఏమని తెలిసిందంటే, మీలో ఒకడు. అందరినీ అన్నాడా? ఒకరిని అన్నాడా? అందరినీ అనలేదు. సంఘంలో ఉన్నవారు అందరినీ అనలేదు. మీలో ఒకడు. మనందరం ఉన్నాం అనుకోండి, బహుశా మనమందరం ఆలోచించుకోండి. మనందరము ఉంటే మనందరిలో ఒకడు, నేను పౌలు వాడును. ఒకడేమన్నాడు అందరిలో? నేను పౌలు వాడును. మరొకడేమన్నాడు? నేను అపోల్లో వాడును. మరి ఒకడేమన్నాడు? నేను కేఫా వాడును. ఇంకొకడు ఏమన్నాడు? నేను క్రీస్తు వాడును. ఒక సంఘంలో ఉన్నవారు 4 పార్టీలుగా విడిపోయారు. ఎలాగ పార్టీలు? నేను పౌలు పార్టీ నాది. ఇంకొకడు ఏమంటున్నాడు? నేను అపోలో పార్టీ. ఇంకొకడు ఏమంటున్నాడు? అరే పౌలు ఎవడురా? అపోలో ఎవడు? నేను కేఫా అంటే ఎవరు? పేతురు గారు. నీ పేతురు గారు పార్టీ. ఇంకొకడు ఏమంటున్నాడు? నేను క్రీస్తు పార్టీ అంటున్నాడు. అన్ని పార్టీలు ఉండొచ్చా? ఎన్ని పార్టీలు ఉండాలి? ఒకటే పార్టీ ఉండాలి. ఏ పార్టీ ఉండాలి? అది క్రీస్తు పార్టీ లేదా దేవుని పార్టీ ఉండాలి. కానీ వాళ్ళు ఎలా అయిపోయారు? నేను పౌలు వాడు అన్నవాడు ఒకడు. రా నువ్వు పౌలు వాడు పార్టీ, అరే ఆ పక్కన పుండు అన్నాడు. ఇంకొకడేమో నేను అపోలో పార్టీ, రా నువ్వు ఈ పక్క వెళ్ళిపో. మరొకడేమో కేఫా పార్టీ, రా నువ్వు ఒక పక్క వెళ్ళిపో. ఇంకొకడేమో క్రీస్తు పార్టీ. 4 పార్టీలు. మనకి ఎన్ని పార్టీలు ఉన్నాయి భూమి మీద? తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇంకా లేదులేండి ఇంకేదో ఉంది. 4 పార్టీలు ఉన్నాయి లేదా? ఉన్నాయి లేవా? ఈ 4 పార్టీలు ఏం జరుగుతుంది? వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? వాళ్ళు మంచివాళ్ళు కాదంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు. అలాగనే ఉన్నారా లేదా? సమాజంలో చూస్తున్నారు కదా.
అవి ఆ ప్రెసిడెంట్ మంచోడు కాదు, ఈ నెంబర్ మంచోడు కాదు, అలాగే చెప్పుకుంటున్నారా? అలాగే కొరింథీ రాసిన పత్రిక అంటే ఆ కొరింథీ పట్టణంలో ఉన్నవారు కూడా అలాగే పార్టీలుగా ఉన్నారు. అందుకు ఆయన ఏం చెప్తున్నాడు, మీరు పార్టీలుగా ఉండవద్దు, ఏకముగా ఉండమని చెప్తున్నాడు. ఎలా ఉండమన్నాడు? ఏకముగా. మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. ఇదే మాటను యేసు ప్రభువారు కూడా జ్ఞాపకం చేయుచున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి. మరియు లోకము నమ్మినట్లు నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. ఒక నిమిషం అండి. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నీయందు నేనును నాయందు నువ్వును ఏకముగా ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించట్లేదు. ఏమంటున్నారు? మన యందు ఏకముగా ఉండాలని ప్రార్థన చేయట్లేదు నేను. ఇప్పుడు సంఘంలో మనందరం ఉన్నాం. మనందరిని బట్టి మనమందరము కూడా దేవునితో ఏకముగా ఉండాలని, దేవునితో కలిసి ఉండాలని నేను ప్రార్థన చేయట్లేదు. మరి ఏమని యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు చదవండి. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచేవారును ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవల్లని. చూడండి ఎలాగా మన యందు ఎలాగ ఏకముగా ఉన్నారో వారి యందు వారు ఏకముగా ఉండాలని, సంఘంలో ఉన్నవారందరూ ఏకముగా ఉండాలని సంఘాన్ని కొరకు యేసు ప్రభువు వారు ప్రార్థన చేయుచున్నారు. ముందు మాటలో ఏమన్నారు? మన యందు ఏకముగా ఉండాలని నేను ప్రార్థన చేయట్లేదు. ఎవరి యందు ఏకముగా ఉండాలని? సంఘంలో ఉన్నవారు వారి యందే ఏకముగా ఉండాలని ప్రార్థన చేయుచున్నాను అన్నారు యేసు ప్రభువు వారు. పౌలు గారు ఏమంటున్నారు? మీరందరూ ఒకే భావంతో మాట్లాడాలి, ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే తాత్పర్యము కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? మీరందరూ ఏక మనస్సులై ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అన్నారు. ఎందుకు అలాగన్నారంటే, మనుషులు ఏకముగా ఉన్నారా అంటే మనుషులు ఏకముగా లేరు. ఎందుకు మనుషులు ఏకముగా ఉండలేకపోతున్నారు? ఏకముగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటి? ఒక కుటుంబంలో ఉన్నవారు ఏకంగా లేకపోతున్నారంటే ఏదో కారణం ఉంటుంది కదా. సంఘంలో ఉన్నవారు అందరూ కూడా ఒక మాట మీద లేకపోతున్నారంటే ఏదో కారణం ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12 నుంచి చదువుకున్నాం. రైట్ అండి. అక్రమం విస్తరించుడి చేత అనేకులు ప్రేమ చల్లారును. అంటే సంఘంలో ఉన్నవారి మధ్య ప్రేమ చల్లారిపోతున్నది, వారి మధ్య ప్రేమ లేకపోతున్నదంటే కారణము అక్రమము అన్నాడు. ఏమన్నాడు? అక్రమము. అక్రమము అంటే క్రమము లేకపోవడం, క్రమముగా జరిపించకపోవడం. అందును బట్టి సంఘంలో ఉన్నవారికి ఏం లేకపోతుంది? ప్రేమ లేకపోతుంది. మరి అక్రమము ఎవరు చేస్తున్నారో ఎవరికి వారుగానే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉన్నదా లేదండి?
ఉన్నదే. అందరూ ప్రేమగా ఉండవలసిన వారు ఎందుకు ప్రేమగా లేకపోతున్నారంటే అక్రమము చేయటం వలన. అక్రమం అంటే క్రమము కానిది. సంఘాల్లో కొన్ని చల్లారిపోతున్నది కదా, విన్నాం కదా. ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడుతారంటారు సంఘంలో? అదిగో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ వల్లే సంఘం పాడైపోతుంది. ఇదిగో వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళ వల్లే సంఘం పాడైపోతుంది. అలా అబ్బాయి తప్పు చేశాడు, అలా ఏం తప్పు చేసింది, ఏం తప్పు చేసింది, ఇలాగా ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు మంచోళ్ళు కాదంటే వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ ఏం మంచిదే కాదంటే ఏం మంచిదే కాదు, ఈ బాబు మంచోడు అంటే ఆ బాబు మంచోడు కాదని ఇలాంటి భేదాల వలన సంఘము పాడైపోతుంది. ఇలాగ ఒకరికొకరు చెప్పుకోవడం, ఆ ఒకరు మరొకరు చెప్పుకోవడం, ఐక్యతగా ఉండవలసిన వారు ఏమైపోతుంది? ఐక్యత పాడైపోతుంది. పాడైపోవడం వల్ల ఏం చేయబోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. క్రమం అంటే ఏమిటో, దేవుడు చెప్పిన పద్ధతి ఏమిటో తెలిస్తే అక్రమం చేసే అవకాశము ఉండదు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 3వ వచనం నుంచి 1 నుంచి చదువుదాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా చాలండి. యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధించినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆయన మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాజు చేత కొట్టవలనని మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, నువ్వేం చెప్తావని యేసు ప్రభువుని అడిగారు. వ్యభిచారం చేసింది ఎవరు? స్త్రీ ఒక్కదా వ్యభిచారం చేయగలదా? వ్యభిచారం చేయాలంటే ఎంతమంది ఉండాలి? వ్యభిచారం చేయాలంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండాలి. కానీ ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరిని తీసుకొచ్చారు? పురుషుణ్ణో. మరి పురుషుని కూడా తీసుకురావాలి కదా. పురుషుని నొగ్గేసి ఎవరిని తీసుకొచ్చారంటే స్త్రీని తీసుకొచ్చి అడుగుతున్నారు ఆయన్ని, నువ్వేం చెప్తావు అన్నప్పుడు యేసు ప్రభువారు ఇలా చెప్తున్నారు. అయితే యేసు వంగి నేల మీద ఏమో రాయిచుండునో వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి మీలో, ఇప్పుడు చదవండి 7వ వచనం నుంచి, వారాయన పట్టు వదలగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో, మనం అనుకుందాం మనమే ఉన్నాం అక్కడ. యేసు ప్రభువారు మనతోనే మాట్లాడుతున్నారు. ఏమని? మీలో అంటే మీతోని నాతోనే కలిపి మనందరితో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. మీలో, అక్కడి నుంచి చదవండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలనని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు మాట విని
పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారని ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఏం జరిగింది విన్నారా? శ్రద్ధగా 2 సార్లు చదివి వినిపించాం కదా. యేసుప్రభు వారి వద్దకు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకువచ్చారు. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, మీలో ఎవడు పాపము చేయలేదో వాడు ఈమె మీద రాయి వేయండి అనగానే పెద్దలేమి చిన్నలేమి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు అందరూ కూడా పాపము చేశారు. యేసుప్రభు వారు ఏమని చెప్పారు? మీలో పాపము లేనివాడు ఎవడో, అంటే మనతోనే అంటున్నారు, మీలో పాపము లేనివాడు ఎవడో వాడు మొదట రాయి వేయండి. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి తప్పును మోపాలంటే ఆ వ్యక్తిలో పాపము లేకపోయినప్పుడు తప్పును మోపే అవకాశం ఉన్నది, కానీ ఆ వ్యక్తిలో పాపం ఉండగా ఎదుటివాని ఏను చూపించే అధికారం లేదని యేసుప్రభు వారు తెలియజేశారు. మనలో పాపము లేకుండానే మన ఎదుటివారి పాపాలు చూస్తున్నామా? మనలో పాపం ఉండి ఎదుటివారి పాపాలు చూస్తున్నామా? మనలోనే పాపాలుండి మనలోనే తప్పులుండి మనమే క్రమంగా జీవించకుండా ఎదుటి వాళ్ళకి నీతి బోధించడం ఏమిటి అన్నారు కదా యేసుప్రభు వారు. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటివాడిని నడిచి చూడు ఎలా? అంతే కదమ్మా. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటివాడిని నడిచి చూస్తావు ఎందుకు? నీలో పాపం ఉండగా ఎదుటివాడిని పాపము చూస్తావు ఎందుకు? నీలో పాపము చేయకుండా నువ్వు జీవించాలి, నువ్వు పాపం చేయకుండా నడుచుకోవాలి. అప్పుడు ఎదుటివాడిని పాపాన్ని నువ్వు చూపించే అధికారం నీకుంది. నీలోనే తప్పులు ఉంటాయి, నువ్వే చర్చికి టైంకి రావు, దేవుని మాటలు వినువు, ఆలోచించువు. ఎదుటివాడికి ఎలా అంటావు నువ్వు? ఆ ఎమ్మ రాలేదు, ఈ ఎమ్మ రాలేదు, ఈవిడెలాగా ఆవిడెలాగా అనొచ్చా? మనము అనకూడదు. ఎప్పుడు అనొచ్చు మనం? అలాగ మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము అనవచ్చు. అర్థమైందా? ఏం అర్థమైంది? మనలో పాపం ఉండగా ఎదుటివాడిని పాపం మనము చూపించకూడదు. అలా చేయడమే అదే అక్రమం. క్రమం ఏంటండి? నీలో పాపం ఉండగా ఎదుటివాడిని పాపం నువ్వు చూపించకూడదు. నీలో పాపం ఉండి పాపాన్ని చూపిస్తూ ఉంటే అదే అక్రమం. మరి వాళ్ళు నీకు చెప్తారా, ఆలోచన ఉంటారా అని అంటే పోయింది కదా అంతా. వింటున్నారా? మరో మాట చూద్దాం. దేవుడు మన కోసం ఇంకేం రాయించాడో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు. ఒక నిమిషం. వాళ్ళందరూ పాపము చేశారు కాబట్టి రాయి వేయకుండా వెళ్ళిపోయారు. మరి యేసుప్రభు వారు పాపం చేశారా? చేయలేదు. మరి ఎందుకు ఆయన రాయి వేయలేదు? ఎందుకు వేయలేదు ఆయన? అదండి, యేసుప్రభు వారిలో ఏముంది? క్షమించే గుణం ఉంది. ఆయన ఏముంది? క్షమించే గుణం ఉంది యేసుప్రభు వారిలో. దేవునిలోనో దేవునిలో కూడా క్షమించే గుణం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఈ మాట ఎక్కడ ఉంచండి. ఎఫెసీ పత్రిక రండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరును ఒకరికొకరు క్షమించుకొనుడి. దేవుడు మనం క్షమించాడు, మన తండ్రి మనం క్షమించాడు, మీరు కూడా క్షమించండి అన్నారు పౌలు గారు. కొలసీ పత్రిక 3:13 చూడండి. కొలసీ పత్రిక 3:13. ఎవడను
ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువా చూడండి, ఇందాక మాటలను దేవుడు క్షమించలాగన మీరు క్షమించండి అన్నాడు. ఇక్కడేమో యేసు ప్రభు వారు క్షమించలాగన మీరును క్షమించండి అన్నాడు. అంటే మనలో ఏముండాలి? యేసు ప్రభు వారు ఎలా క్షమించారో, దేవుడు ఎలా క్షమించాడో మనము కూడా అలాగనే క్షమించాలి. యేసు ప్రభు వారు ఆ స్త్రీని క్షమించారు కదా, క్షమించారా లేదా? అదే గుణాన్ని మనల్ని కూడా కలిగి ఉండమన్నాడు. అన్నాడా? క్షమించడం అంటే ఏమిటి? క్షమించడం అంటే ఏమిటో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమింపవలను? 7 మార్లు మట్టుకేనా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 13-23 వచనం నుంచి ఉపమానం చెప్పారు యేసుప్రభువు వారు. మనం 24 నుంచి చదువుకుందాం. 24 నుంచి. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించినని చెప్పగా ఆ దాసుడు యజమానుని కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు క్షమించును. ఇక్కడ ఒక దాసుడు గురించి విన్నాం. ఒక దాసుడు, ఈ దాసుడు ఎంత అప్పు ఉన్నాడు ఒక ఆయనకి, ఒక యజమానుడికి? యజమానుడికి ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలాంతులు. ఎంత? 10,000 తలాంతులు అంటే ఎంత? తలాంత్ అంటే ఎంత? తలాంత్ అంటే ఎంత ఉందని కింద పుట్టినట్లు చూడండి. 3,600. ఈయన అప్పున్నాడు. ఈ అప్పున్న వ్యక్తిని ఆ యజమానుడు పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడు? అతని భార్యను, అతని పిల్లను, వాడిని కలిగి ఉన్నది యావత్తును అమ్మి అప్పు తీర్చాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈ దాసుడు ఏమంటున్నాడు? కాబట్టి ఆ దాసుడు ఆ యజమానుడి యొద్ద సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అప్పు ఉన్నదంతా కూడా నేను చెల్లిస్తానని ఓర్చుకొనమని అన్నాడు. ఓర్చుకోమని నన్ను అన్నప్పుడు అతని మాటలకు మెచ్చుకొని రాజు ఇతను అప్పునేమో క్షమించాడు. ఏం చేశాడు? అప్పును క్షమించును. ఎంత అప్పు చెప్పండి? ఇది ఎంత అప్పు? ఎవరు చెప్తారో చెప్పండి. ఇంకో పాట చదువుతాను, ఆ లోపు చెప్పండి ఎంత అప్పు అని. ఇప్పుడు రెండో విషయం చదువుదాం. ఎక్కడి నుంచి అంటే 28 నుంచి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులను ఒకరిని చూసి వాని గొంతుకు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను. గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించును. కాగా ఇదంతా కూడా రాజు తర్వాత తెలిసిందే. ఇక్కడే విన్నాం. ఈయనకి దాసుడికి దాసుడు అప్పు ఉన్నాడు. ఎవరికి? దాసుడికి దాసుడు.
ఈయన ఎంత అప్పు ఉన్నాడు? 100 దేనారాలు. ఎంత? 100 దేనారాలు. 100 దేనారాలు. ఈయన ఎంత అప్పు ఉన్నాడు? 3000 తలాంతులు. ఎంత అయింది ఇప్పుడు ఇది? 100 దేనారాలు అంటే ఎంత? దేనారం అంటే ఎంత? దేనారం అంటే 50 పైసలు, 10 రూపాయలు. ఇప్పుడు ఈ 100 10 రూపాయలు ఎంత? 10 రూపాయలు ఎంత అండి? 50 రూపాయలు. 10 రూపాయలు 50 రూపాయలు. మరి 10,000 తలాంతులు అంటే ఎంత? 3,50,000. 3,60,00,000. ఎన్ని? 3,60,00,000. ఎవరు గొప్ప ఉన్నాడు? ఒక యజమానుడు గొప్ప ఉన్నాడు. ఎంత అప్పు ఉన్నాడు? 3 కోట్లు. మనకు 3 లక్షలు అంటేనే ఎక్కువ, కానీ 3 కోట్లు. 3 కోట్లు అప్పు ఉన్నాడు. అప్పున్న వ్యక్తి ఏం చేశాడు? ఈయన్ని ఆ యజమానుడు క్షమించాడు. ఎంత అప్పును బట్టి క్షమించాడు? 3,60,00,000. క్షమించగా ఏం చేయాలి? ఆయన ఏం చేయాలండి? మానవత్వం ఉన్నాడైతే తనకి ఎవరైనా అప్పు ఉంటే వారి అప్పును కూడా క్షమించేయాలి. కానీ వెంటనే స్పీడ్కి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ అప్పు ఉన్నాడు దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. దాసుడికి ఇంకా దాసుడు అప్పు ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి గొంతుకు పట్టుకున్నాడు, ఫిట్టి పట్టుకున్నాడు. నా 100 దేనారాలు నువ్వు నాకు ఇస్తావా సస్తావా? 100 దేనారాలు అంటే ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలకి మెడ పట్టుకొని ఆయన పట్టుకెళ్ళి సరసాల్లో వేయించాడు. ఇదంతా కూడా తర్వాత రాజుకి తెలిసింది. క్షమించడం అంటే ఏంటండి? అదండి, మర్చిపోవడం అంటే మాటగా కాక ఈ విషయం చెప్పాను. క్షమించడం అంటే మర్చిపోవడం. మనం అలా మర్చిపోతున్నామా? నీ తప్పులు దేవుడు ఎన్ని క్షమించాడు? నీ తప్పులు నీ పట్ల సహోదరులు ఎన్నిసార్లు క్షమించారు? మరి నీ సహోదరుల తప్పులు నువ్వు క్షమించలేవా? దేవుని పోలుగా పుట్టిన నీవు దేవునిలాగా క్షమించలేవా? యేసుప్రభువు వారి పోలుగా పుట్టిన నీవు యేసుప్రభువు వారిని క్షమించలేవా? అందరూ క్షమించి అందరూ మర్చిపోతే సంఘంలో గొడవలు ఉంటాయా? సంఘంలో అలరు ఉంటుందా? సంఘంలో సమస్యలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. అందరూ యేసుప్రభువులాంటి మనసు కలిగి క్షమాగుణం కలిగిన వారుగా ఉంటే నాది పలానా పార్టీ అంటారా? అనరండి. అసలు దేవుడు ఇంత చక్కగా ఇన్ని మాటలు రాయించినప్పుడు మనిషి ఎందుకు ఎరగలేకపోతున్నాడు? ఎన్నాళ్ళ నుంచో మనిషి వింటుంటే ఎందుకు ఈ విషయాలు అర్థమవ్వట్లేదు? ఎప్పటి నుంచో బాప్తిసం పొంది నుంచి ఎన్నో మాటలు వింటున్నా మనిషి ఎందుకు మారలేకపోతున్నాడు? ఎందుకు మారలేకపోతున్నాడు? ఎందుకంటే మారలేకపోతున్నాడు? అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయం చివరి వచనాలు చూస్తాం మనం. వినుట మట్టుకు విందురు కానీ చూచిన మట్టుకు చూతురు కానీ గ్రహించరు అని. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే కీర్తన మొదటి గ్రంథంలో వ్రాయించాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి అన్నాడు. చదవమని చెప్పలేదు. ఏమని చెప్పాడు? ఆయన ధ్యానించమన్నాడు. ధ్యానించడం అంటే ఆలోచించటం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఎలాగ ఉండమన్నాడు? దేవుడు ఏ భక్తునితో ఎలాగ మాట్లాడాడు? ఇలాగ ప్రతి విషయాన్ని కూడా మనం పనిలో ఉన్నప్పుడు, ఆడుకున్నప్పుడు, వంట చేసినప్పుడు ధ్యానించుకుని ఉంటే ఎలాగుంటుంది? బాగుంటుందా? బాగోదా? వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకేం ధ్యానిస్తాను చెప్పండి ఒకసారి.
చీరల గురించి ధ్యానిస్తామా లేదా? వస్తువుల గురించో సీరియల్ గురించో వంట చేస్తున్నా అంటారు, బేగు వంట చేసేది ఈరోజు ఎలాగైనా, ఎందుకంటే సీరియల్ పోతాయి. ఆ చక్రవాకం సీరియల్ అన్నీ మొగల రేఖే ఉన్నాయి, నాకు తెలియదు. ఆలోచిస్తారు ఆడవాళ్ళు, బేగు త్వరగా ఆలోచించాలి ఉంటారు. ఎందుకని? సీరియల్ పోతాయని. కొందరు భార్యలు అండి ఎలాగంటే, ఆ భర్త 8 ముందే వచ్చేయాలి, లేకపోతే ఆ తర్వాత 9 దాటాకనే రావాలి. ఈలోపు వస్తే బాగా వచ్చాడు ఆయన, సీరియల్ టైంకి వచ్చావు నువ్వు, అప్పుడేమంటాడు? నీళ్ళు పెట్టి అంటాడు, అన్నం పెట్టి అంటాడు. ఆవిడకి ఎలాగుంటుంది? తలొప్పుగా ఉంటుంది. ఏంటి ఇప్పుడే వచ్చాడా, కాసేపు ముందు వచ్చినా బాగుందును, వెనకొచ్చినా బాగుందును అంటారా అనరా? అంటే మనిషి సీరియల్ విషయంలో ధ్యానిస్తున్నాడు కానీ వాక్యం విషయంలో ధ్యానిస్తున్నాడా? ఒక భార్య అట ఆ భర్త అన్నదట, సీరియల్ స్టార్ట్ అవగానే పళ్ళెం పెడతాను నీకు, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్కి అన్నం పెడతాను, రెండో అడ్వర్టైజ్మెంట్కి కూర వేస్తాను, మూడో అడ్వర్టైజ్మెంట్కి చారు వేస్తాను. అలా అన్నది ఒక భార్య. బైబిల్లో ఒక భార్యను మీకు పరిచయం చేస్తాను. ఆ భార్య భర్త పట్ల ఎలా ప్రవర్తించిందో 1వ సమూయేలు రాసిన గ్రంథము 25వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత దావీదు గారేమో సమూయేలుని పాతిపెట్టేసి కర్మేలు అనే ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు చదువుకున్నా అక్కడి నుంచి 2వ వచనం నుంచి. కర్మేలులోని మాయానందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అయితే చూడండి, ఇక్కడ 2 భార్య భర్త కనబడుతున్నారు. ఒక భర్త పేరేమో నాబాలు. ఈ నాబాలకి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఏంటో చూద్దాం. మొదటిది ఏంటంటే మొరటివాడు. రెండు దుర్మార్గుడు. మూడేటండి మూడేంటో చెప్తాను. 15వ వచనం. 17వ వచనం. 17. ఒక పనివాడు చెప్తున్నాడు, యజమాని ఎలాంటి వాడు? పనికి మారినవాడు. 4 అబీగయీలే సాక్ష్యం ఇస్తుంది. ఏమని? 25వ వచనం. నా ఏలినవాడు దుష్టుడు. నాబాలు ఎలాంటి వాడు? మొరటివాడు, దుర్మార్గుడు, పనివాడు చెప్తున్నాడు, అమ్మా మన యజమానుడు పనికి మాలిన వాడు. ఆ భార్య అంటుంది,
నా భర్త దుష్టుడు అండి. ఇతని భార్య ఉందండి, ఇతని భార్య పేరు అబీగయీలు. ఈవిడ ఎవరంటే అందమైనది సుబుద్ధి కలిగినది. సుబుద్ధి రూపవశై ఉంది. సుబుద్ధి అంటే మంచి లక్షణాలు కలిగినది. అయితే ఈ నాబాలుకి మంచి ఆస్తిపరుడు, బాగా డబ్బు ఉన్నాడు. ఈయనకి 3000 గొర్రెలు, అమ్మ వింటున్నారా, 3000 గొర్రెలు 1000 మేకలు ఉండను. అతడు కర్మేలులో తన బొచ్చు కత్తిరించిన వానికి పోచుండను. ఇలాగ విషయం జరిగింది. ఒకప్పుడేమో ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులు ఆ గొర్రెలు తీసుకొని దావీదు ఉన్న ప్రాంతానికి వెళ్ళేటప్పుడు దావీదు ఈ నాబాలు గొర్రెలను, ఈ గొర్రెల కాపరులను బాగుగా కాశాడు. ఆ మాటలు కింద మాటల్లో ఉంటాయి, మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ కాసినప్పుడు వాడిని బాగా చూశాడు. ఒక సమయం అప్పుడు ఈ దావీదు దగ్గరికి దావీదేమో ఈ నాబాలు ప్రాంతానికి వచ్చాడు. ఈ నాబాలు గొర్రెలు బొచ్చు కత్తిరించినప్పుడు మంచి ఆహారం వండి పెడతాడు. అప్పుడు ఈ దావీదేమో తన పనివారిని కొంతమందిని పంపి, మన దగ్గర ఉన్నప్పుడు మనం వారికి ఉపకారం చేశారు కదా, మన కొరకు కొద్దిగా ఆహారం కావాలని నా పేరు చెప్పి ఆ నాబాలను అడుగు అన్నాడు. అడిగినప్పుడు ఆ నాబాలు ఏమన్నాడో చూడండి, 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడని కఠినంగా మాట్లాడాడు. కఠినంగా మాట్లాడినప్పుడు 13వ వచనంలో ఏమవుతుందో చూడండి. అప్పుడు ఈ మాటలన్నీ కూడా ఆ పనివాడు తీసుకొచ్చి దావీదుకి చెప్పాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొని, వారి కత్తులను ధరించుకొనిరి. దావీదు కూడా ఒక కత్తి ధరించుకొనెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్లు యొద్ద నిలిచిరి. పనివారిలో ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదేమో నాబాలు మాట్లాడిన బట్టి నాబాలుకును, నాబాలు ఆస్తిని, నాబాలులో ఒక మగపిల్లవాడైన నేను ఎవరిని ఉంచను, వారందరినీ చంపేస్తానని తనతో పాటు 400 పనివారిని తీసుకుని బయలుదేరుతున్నాడు. ఈ విషయము నాబాలు దగ్గర ఉన్న పనివాడు ఒకడు తెలిసి ఆ పనివాడు నాబాలు భార్య వద్దకు వచ్చి అంటున్నాడు, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుడికు దూతను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషుడు మనకెంతో ఉపకారం చేశాడు. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ పొలంలో ఉన్నప్పుడు, వారి మధ్య ఉన్నప్పుడు మాకు అపాయం కానీ నష్టము కానీ సంభవించలేదు. మేము గొర్రెలు కాయుచున్నంతసేపు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారం ఉండేది. అయితే మన యజమానుడు అతని ఇంట ఉన్న వారికి కీడు చేయి నిశ్చయించి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము, మన యజమానుడు పనికిమాలిన వాడు అన్నాడు. భార్య ఎలాంటిది? సుబుద్ధి కలది. భర్త ఎలాంటోడు? అమ్మాయి ఇప్పుడు చదివిందాలో విన్నారా? అర్థమాప చెప్పమని చదువుతాను మరి ఒకసారి. అర్థమైంది కదా? దావీదు ఎలాంటి వాడు? నాబాలు ఎలాంటి వాడు? నాబాలు మొదటివాడు, దుర్మార్గుడు, పనికిమాలిన వాడు, దుష్టుడు. తన భార్య మాత్రం మంచి బుద్ధి కలిగినది, అందమైనది. ఈరోజు భర్త మంచోడు కాదు, భార్య మంచిదే కాదు, వీళ్ళిద్దరి మధ్యనే సమస్యలు వస్తూ ఉంటాయి. వస్తూనే లేవా? కానీ భార్య చాలా మంచిదే, భర్త చాలా చెడ్డవాడు. వాళ్ళ ముందు ఎన్ని సమస్యలు రావాలి, ఎన్ని గొడవలు రావాలి, ఎన్ని ఇబ్బందులు రావాలి, ఎన్ని ఇరుకులు రావాలి? వచ్చాయా లేదని మనం ముందుకు వెళ్ళాలి. మంచి భర్త అయితేనే అంటారు, అమ్మ మా ఆయన తినేస్తాడు అమ్మ,
ఆయన బాధ పడలేకపోతున్నానమ్మా, ఆయన పోరు పడలేకపోతున్నాను అంటారా? నాకెందుకు ఈ భర్త విడాకులు ఇచ్చి అంటారా? అంటారా? అనరా? అంటారు. కానీ ఈ నాబాల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఒకటా రెండా? బోల్డ్ లక్షణాలు ఉన్నాయి. ఇంకా కఠినంగా మాట్లాడుతున్నాడా? గౌరవించి ఆలోచిస్తున్నాడా? లేదు. అప్పుడు ఆ బాధ ఇలాంటివి చచ్చిపోయి రెండు చచ్చిపోతేనే బాగుంటుంది అన్నదా? ఏమన్నదో చూడండి కింద మాటల్లో. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, అంటే 2 జాడీల ద్రాక్షరసం. ఎన్ని ద్రాక్షరసం? 2 జాడీల ద్రాక్షరసం, 200 రొట్టెలు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మాలికలు వేయించిన ధాన్యము, 100 ద్రాక్ష గెల్లను, 200 అంజూరపు అడలను గార్దాపం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక వచ్చేదనని పనివారితో ఆజ్ఞ ఇచ్చి గార్దపం మీద ఎక్కి పర్వతము లోయలోకి వచ్చుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుగా పడి ఆమె వారితో కలుసుకొనును. అతను మునుపు దావీదు నాబాలను కలిగిన దాని అంతటిని ఏమీ పోకుండా అరణ్యంలో ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి తిని ఉపకారముకు నాకు అపకారమే చేయుచున్నాడే అనుకుని అతనుకున్న వారిలో మగపిల్లవాడినైనను తెల్లవారప్పుడు నేకుండును నేను దేవుడు మా గొప్ప అపాయము దావీదు శత్రువు కలిగిన ప్రమాణము చేయుచుండును. అప్పుడు అబీగయీలు దావీదుతో కలిసి ఇలా మాట్లాడుతున్నది. ఎక్కడి నుంచి? 23 నుంచి చదవండి. అబీగయీలు దావీదును కనుగొని గార్దాపం మీద త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఎట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించు. నా ఏలినవాడు దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. చూడండి ఎంత మంచి భార్య, ఆలోచించండి. భర్త మంచోడు కాకపోతేనే ఎన్నో బాధలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? ఉంటాయి. కానీ భర్త మంచోడు కాదు. మంచోడు కాకపోతే ఏమంటుంది? దావీదుకి ఏం కావాలి? ఆహారమే కావాలి. అందుకోసం ఆహారం అంతా సిద్ధపరిచి దావీదు వీరి ప్రాంతాన్ని రాకముందే ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి ఏమని మాట్లాడుతుంది? నా ఏలినవాడా, ఏమంటుంది? నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు. చూడండి, ప్రాణాలు తీసేయడానికి దావీదు వస్తుంటే దావీదుకు ఎదురుపడి నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచయ్యా, నా భర్త అనుకోకు నువ్వు నాదని ఎంచు అన్నది. కానీ ఈరోజు భార్య అలాగా వారి తండ్రి దగ్గర వారి తల్లి దగ్గర అలాగ అంటుందా? అమ్మ మా ఆయన తప్పు నాదని ఎంచి అమ్మ అంటున్నదా? సహోదరులు ఎవరైనా అమ్మ అన్నయ్య తప్పు నాదని ఎంచి అమ్మ, ఒరే ఈ తప్పు నాదని ఎంచి నీ విడిచిపెట్టిందా మనం అంటున్నామా? పోనీలే అంటున్నామా? తెలియజేశాడు అంటున్నామా? నాదని ఎంచి అంటున్నామా? అనలే. కానీ ఆవిడ ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? ఈరోజు ఆడపిల్లలు ఎలా ఉన్నారు? అమ్మ మా ఆయన కొట్టేస్తుండమ్మా, మా ఆయన తిట్టేస్తుండమ్మా, మా ఆయన అలగంటుండమ్మా, మా ఆయన ఇలగంటుండమ్మా అంటున్నారా? ఉన్నారా లేరా? లేరు అనకండి, ఉన్నారు. లేరంటే మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నా. కానీ విషయం మర్చిపోయి టీవీలో 12 గంటల నుంచి 1 గంట వరకు జీవితమే చదరంగము, బతుకు జట్కా బండిలో ఏమొస్తున్నాయి? అవే మా ఆయన మంచోడు కాదండి, మా అత్త మంచిదే కాదండి, మా మామ మంచోడు కాదండి, మా ఆవిడ మంచిదే కాదండి, ఇవేనా చూస్తున్నారు లేదా? కానీ ఏ భార్య అయినా అబీగయీలాగా అంటుంటే సమస్య వస్తుందా?
వస్తుందా? గట్టిగా చెప్పండి. రాదు. అప్పుడు కిందకి వెళ్దాం ఇంకా మనం. ముప్పై 37వ వచనం, 36వ వచనం నుంచి. అబీగయీలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేయనట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బాగా సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమయో చెప్పక ఊరుకొండెను. ఉదయమున నాబాలకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులన్నీ తెలియజెప్పగా. మనల్ని ఎప్పుడు చెప్తారు? మంచి కోపంలో ఉన్నప్పుడు ఇదే సమయం. మరి ఇప్పుడు మాట్లాడితేనే దెబ్బకి దెబ్బ, వేడి మీద సమ్మిడి దెబ్బ అని. మంచి కోపంగా ఉన్నప్పుడు, భర్త తాగినప్పుడు ఏమంటారు? హాయ్ నువ్వు ఎలాంటోడు, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలా చేసావు అన్నాడు. అమ్మ అలాగంటుంది, అమ్మ ఇలాగంటుంది, నా పరుగు పోయింది అంటారా? అన్నాడు. భర్త ఏం చేస్తాడు? నీకు ఇలా కాదని చెప్పేసి 2 దరువులు వేస్తాడు. కానీ అబీగయీలండి ఆ రాత్రి ఏమీ అనలేదు. ఏమని అన్నదా? నువ్వు ఎలాంటోడివి, అలాంటోడివి, అలా అన్నవాట, నువ్వు ఎలాగన్నావాట అన్నదా? అనలే. ఏమన్నది? మత్తు తగ్గిన తర్వాత చెప్పింది. మత్తు తగ్గిన తర్వాత అసలు దావీదు వస్తానంటే రాజు ఆ పనివాడు చెప్పగానే పనివాడు ఏమన్నాడు ఆవిడతో? అమ్మా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి అన్నాడు. ఏమన్నాడు? జాగ్రత్తగా ఆలోచించావు. అప్పుడు ఆవిడ జాగ్రత్తగా ఆలోచించిందా, ఆవేశంతో ఆలోచించిందా? మనమైతే ఎలాగ ఆలోచించాలి? జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు దేవుడు ఇన్ని మాటలు చెబితే మనిషికి ఎందుకు గుర్తుంటానే కాదు అసలు? ఇన్ని చెప్పాడా? మరి మనిషికి మాటలన్నీ ఎందుకు గుర్తుంటానే కాదు? ఎందుకు గుర్తుంటానే కాదండి? ఎందుకు గుర్తుంటానే కాదంటే మనిషి మాటలు ఏవి కూడా రాసుకోవట్లేదు. ఏం చేయట్లేదు? రాసుకోవట్లేదు. రాసుకుంటున్నాడా? రాసుకోవట్లే. రాసుకుంటే ఏముంటాయి? రాసుకుంటే గుర్తుంటాయి, జ్ఞాపకం ఉంటుంది. కానీ రాసుకుంటున్నారా? దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒక మాట. దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏం చేయమన్నాడు? బహు జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. నిర్గమాకాండం 32 చూడండి. 32. అయ్యో నీవు వారి పాపమును లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయము. మళ్ళా చదవండి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించదవా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయము.
33 చూడండి. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథము నుండి తుడిచివేయుదును. ఈ మాట బట్టి ఏమర్థమైంది? ఎవరు పాపాలు చేసినా, ఎవరు మేలు చేసినా, భక్తి లేకుండా నడుచుకున్నా, భక్తుని నడుచుకున్నా ఎవరు రాసుకుంటున్నారు? దేవుడు గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఎందుకు రాసుకుంటున్నాడు ఆయన? ఎందుకు రాసుకుంటున్నాడండి? మర్చిపోకుండా ఉండాలని. ఇదిగో ఈ కుమారుడు నా కోసం భక్తిగా బతికాడు, భక్తిగా ఉన్నాడు, నా కోసం జీవించాడని రాసుకుంటున్నాడు మర్చిపోకుండా. అందుకు యోబు విషయంలో సాతానుతో ఏమంటున్నాడు? నా కుమారుడు సంగతి నువ్వు తెలుసుకున్నావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు, చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు ఎవడనో లేడు అని ఎవరికి చెప్తున్నాడు? సాతానుకి చెప్తున్నాడు. ఎందుకంత టగాటగామని చెప్తున్నాడు? మనం చూసి బాగా చదవగలమా, చూడకుండా బాగా చదవగలమా? చూసే బాగా చదవగలం. దేవుడే రాసుకున్నప్పుడు జ్ఞాపకం ఉండాలని దేవుడే రాసుకున్నప్పుడు దేవుడు రాయించిన ఈ పాఠాలను మనము రాసుకుంటే మనకేం కలుగుతుంది? జ్ఞాపకం. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఒక బుక్ మీద రాసుకుంటే ఆ బుక్ తెరవగానే ఏం గుర్తుకొస్తుంది? పలానప్పుడు పలానా సోదరుడు పలానా పాఠం చెప్పాడు. గుర్తుకొస్తుందా రాదా? లేకపోతే గుర్తుకు రాదు. దేవుడు మోసేకి ఇచ్చినప్పుడు ఎక్కడిచ్చాడు రాసి మాటలను? ఆజ్ఞలు ఎక్కడిచ్చాడు రాసి? ఆయన సీనాయి పర్వతంలో రాతి పలకల మీద ఇచ్చాడు రాసి. ఎందుకు ఇచ్చాడు రాతి పలకల మీద? ఎందుకు ఇచ్చాడు? హృదయంలో రాస్తే ఎవరు దొంగలిస్తారు? అపవాది వచ్చి దొంగలిస్తాడు. రాతి పలకలు అయితే ఎవరైనా దొంగలించగలరా? రాసుకోవాలి కదా. దేవుడే రాసుకున్నప్పుడు మనం రాసుకోవాలా లేదా? మనకు రాసుకోమని చెప్పాడా లేదా? వింటున్నారా? మనకు రాసుకోమని చెప్పాడా లేదా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. తెలిసిపోయిందా? తెలియలేదా? చదవండి అయితే. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. చదవండి. నీవు స్వాధీనపరచుకొనిపోవు దేశంలోనికి. ఎక్కడ చదువుతుండ్రు? 6:7 చదవండి. 6:6 నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడను, త్రావు నడుచున్నప్పుడను, పండుకున్నప్పుడను, లేచినప్పుడను వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా అంటే గుర్తుగా. మనకి రామభద్రపురం ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళగానే ఏం కనబడుతుంది? పెద్ద అక్షరాలతో SBI బ్యాంక్ అని కనబడుతుంది. ఆ బ్యాంక్ మీద అక్షరాలు కనబడగానే మనకి ఏం గుర్తు? ఇది స్టేట్ బ్యాంక్. పక్కన ఒక బ్యాంక్ ఉంది, అదేం బ్యాంకి? కార్పొరేషన్ బ్యాంకే. ఈ స్టేట్ బ్యాంక్ ముందు ఒక బ్యాంక్ ఉంది, ఏం బ్యాంకి? ఆంధ్ర బ్యాంక్. ఎలాగ మనం గుర్తుపెట్టాం? అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో పేరు ఉండడం బట్టి. ఇప్పుడు అంటే మనం గుర్తుపట్టడానికి వాళ్ళు ఏం రాశారు? పేర్లు రాశారు. ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి కదా, అరుణోదయ పబ్లిక్ స్కూల్, సెంట్ మేరీ పబ్లిక్ స్కూల్, అభ్యోదయ పబ్లిక్ స్కూల్. ఆ పేరు చూడగానే మనకి ఏం వస్తున్నాయి? ఇది ఏ స్కూల్లో మనము గుర్తుపట్టగలుగుతున్నాం. ఈ మాటలు యేసుప్రభువుని నమ్ముకున్న వారికంతా వారు వీటిని అవగాహన చేసుకోలేదు, కానీ వారు వీటిని ధ్యానించలేదు, కానీ అపవాది వీటిని ధ్యానం చేశాడు. ఇలాగా పిల్లలకి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలా?
బాగుంది, ఇదేదో ఇలాగే చేస్తాను అయితే అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడు? అప్పుడు మరి ఇప్పుడు ఎవరింట్లో దేవుడు లేదు, హోంవర్క్ బుక్కులు రాయడమే. దేవుడి బుక్కులు రాస్తున్నారా, హోంవర్క్ బుక్కులు రాస్తున్నారా? ఇంగ్లీష్కి ఒకటి, తెలుగుకి ఒకటి, సైన్స్కి ఒకటి, లెక్కలకు ఒకటి, శ్వాసలకు ఒకటి, ఇంకా రైటింగ్కి ఒకటి, హౌస్ హోంవర్క్, స్కూల్ హోంవర్క్. ఎందుకు ఇవన్నీ ఉన్నావు? నువ్వు ఎప్పటి నుంచి రాస్తేనే పెద్ద అయిన తర్వాత నీకు ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయి. నువ్వు చదివావా మర్చిపోతావు, రాసుకున్నావా జ్ఞాపకం ఉంటుందని సాతాను పట్టాడు. సాతానేమో తన మాయలో పిల్లలందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఎన్ని బుక్కులు రాస్తా ఆలోచించండి. నేను రాశాను అప్పుడు బడికి వెళ్ళినప్పుడు, 1, 2 కాదు, 10, 20 బుక్కులు రాసేవాడిని. మరి ఏం ఆలోచిస్తున్నారు? దేవుడు ఏం చెప్పాడు? అవి నీ కన్నుల నడుమ బాస్కముల వలె ఉండవలను, నీ ఇంటి ద్వారబంధుల మీదనో గౌనుల మీదనో వాటిని వ్రాయవలను. వేటిని రాయవలను? సూచనగా దేవుని యొక్క వాక్యాలను రాయవలను. అట్లా చూస్తుంటే ఏమవుతుందండి? అవి పిల్లలు మీ అందరి పక్క వచ్చేయండి, మీ అందరూ. వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను చూడండి, టగా 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 అని చెప్తారు. ఇదంటారా మీ అందరూ? నువ్వున్నా మౌనిక, నువ్వున్నా చూడండి. పిల్లలు టగా 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 అని చెప్తారు. అబ్బాయి, మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2. ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు. బాగా చెప్తున్నాను. యాపిల్ పండు ఏ రంగులో ఉంటుంది? దానిమ్మ పండు, పనస పండు, మామిడి పండు, జామ పండు గ్రీన్గా ఉంటుంది. గ్రీన్గా ఉంటుందా? మరి యాపిల్ పండు ఏ రుచి ఉంటుంది? పనస పండు తీగా ఉంటుంది. దానిమ్మ పండు, బత్తాయి పండు, జామ పండు, కాకరకాయ, ఉసిరికాయ, వగర, మిరపకాయ. చూసారా? టకటకమని చెప్పారు. భరత్, మీ స్కూల్ పేరు ఏం పేరు? ప్రదీప్, మీ స్కూల్ పేరు ఏం పేరు? ప్రేమ, మీ స్కూల్ పేరు? అరుణోదయ. ఎలా చెప్పేశారు వాళ్ళు ఇవన్నీ? మీ ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉందా? తపేలు ఉన్నాయా? బీరువాలు ఉన్నాయా? టీవీలు ఉన్నాయా? టీవీలో ఏ ఛానల్ వస్తాయి? బొమ్మల ఛానల్, జెమినీ, సినిమాలు. ఇంకా మీ అమ్మలు ఏ కూరలు వండుతారు? కాకరకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, వంకాయ. చూడండి, చాలండి. ఎలా చెప్పేశారు పిల్లలు ఇవన్నీ ఎలా చెప్పేశారండి? ఎలా చెప్పేశారు? నేర్చుకున్నారా? చూసారా? కళ్ళులతో చూశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అవేవి చూడకపోయినా టగా టగా టగామని చెప్పేస్తున్నారు. యాపిల్ పండు ఇప్పుడు చూసారా? చూడలేదు, కానీ ఏ రంగు ఎలా చెప్పగలిగారు? రోజు చూస్తున్నారు కాబట్టి జ్ఞాపకం పెట్టారు. ఒక పండును రోజు రుచి చూస్తున్నారు కాబట్టి జ్ఞాపకం వచ్చింది. రోజు టీవీ చూస్తున్నారు కాబట్టి జ్ఞాపకం వచ్చింది. వంకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ తింటున్నారు కాబట్టి వారికి జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రేమను అడుగుతాను, ఏ హోంవర్క్ చేస్తావు నువ్వు? అగో చూడండి, ఇంగ్లీషు, శ్వాసలు, హిందీ, ఇంకా తెలుగు. చాలు. కీర్తిని అడుగుతాను ఇప్పుడు. కీర్తి, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్. ప్రదీప్
ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు, సైన్స్. చెప్తాను రా. ఇప్పుడు మరే మాట్లాడుతాను చూడండి. మీ అందరి ఇంటికాడ బైబిల్ చదువుతాను రా. ఏడు చదువుతాండ్రు? కంఠస్థ వాళ్ళు ఏది చదువుతున్నారు? అదే అన్నమాట. ఎందుకు టక్మని చెప్పలేకపోయారు? ఎందుకని టక్మని చెప్పలేకపోయారు? ఆలోచిస్తున్నారా? ఉదయం నుంచి ఏంటి మీ బాధ? ఉదయం నుంచి సాయంకాలం వరకు రాసుకొని ఉన్నాం ఒకటే. అందుకని చెప్పేశారు. రోజు ఆ స్కూల్ మీద ఆ బోర్డు చూస్తున్నారు కాబట్టి వాటిని చెప్పేశారు. రోజు తింటున్నారు కాబట్టి తిన్నవి చెప్పేశారు. రోజు బొమ్మలు చూస్తాను కాబట్టి బొమ్మలు చెప్పేశారు. వాళ్ళు ఇంకా అడిగితే ఆ బొమ్మల పేర్లు కూడా చెప్పేస్తారు వాళ్ళు. కానీ మరి దేవుని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు భక్తులు తెలుసా? బైబిల్లో ఉన్న భక్తులు, బైబిల్లో ఉన్న పుస్తకాలు తెలుసా? టకటకమని చెప్పండి. ఇవి ఎవరు చెప్పేస్తారు? ఇవి ఒకటో కీర్తన చెప్పండి. ఒకటో కీర్తన. శిష్యుల పేరు చెప్పండి. అదే క్రైస్తవులకి పుస్తకాల పేర్లు ఒకటో కీర్తన. అందుకంటే బాగా వచ్చింది ఒకటో కీర్తన. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏబిసీలు చెప్పమనండి. సౌండ్ చూసారా? సౌండ్ పుస్తకాల పేర్లకి ఏబిసీలు సౌండ్ చూసారా? చెప్పండి.